టైమ్ లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ద షో. ఇప్పుడు మనం ఇవాల్టి స్క్రీన్ టైం హెడ్లైన్స్ చూద్దాం. ఫ్లాప్స్ తర్వాత స్టార్స్ రీ ఎంట్రీ, కొత్తగా మొదలై పాతదారిలోనే, అక్షయ్ ఖన్నా విశ్వరూపం, థియేటర్ల తర్వాత ఓటీటీలోకి సూర్య. ఒక్క హిట్ హీరో కెరియర్ను పూర్తిగా మార్చేయగలదు. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న సమయంలో వచ్చిన ఒకే ఒక సక్సెస్ మళ్ళీ మార్కెట్ను నిలబెట్టడమే కాదు, కెరియర్కు కొత్త ఊపునిస్తుంది. ఇప్పుడు కూడా ఓ హీరో విషయంలో ఇదే జరుగుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు వరుస ఫ్లాప్ల తర్వాత కెరియర్ను మార్చిన ఆ సినిమాలేంటి? గతంలో ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ ఎవరెవరికి వచ్చాయో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. హీరో కెరీర్ లో ఒక్క హిట్ ఎంత బూస్ట్ ఇస్తుందో రవితేజ ఇరుముడితో మరోసారి రుజువైంది. కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర సరైన రిజల్ట్ మాత్రం రాలేదు. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఇలా వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇరుముడు మాత్రం ఫస్ట్ వీకెండ్ నుంచే మంచి వసూలుతో దూసుకెళ్తోంది. రవితేజకు ఇలాంటి టర్న్ రావటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ వరుస ఫ్లాప్ల తర్వాత ఒక్క హిట్ తో ట్రాక్ లోకి వచ్చిన హీరోలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ కూడా అలాంటి సినిమానే. జల్సా తర్వాత పులి, తీన్మార్, పంజా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పవన్ కు మళ్లీ పెద్ద హిట్ ఎప్పుడు వస్తుందనే పరిస్థితిలో 2012లో గబ్బర్ సింగ్ వచ్చింది. హరీష్ శంకర్ పవన్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా ఉపయోగించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఆ ఒక్క హిట్ తో పవన్ మార్కెట్ మళ్లీ బలంగా నిలబడింది. అలాగే నితిన్ కు ఇష్క్ కూడా ఇలాంటి బూస్ట్ ఇచ్చిన సినిమానే. 1-2 కాదు, వరుసగా దాదాపు డజన్ సినిమాలు ఫ్లాప్ కావటంతో నితిన్ కెరీర్ పూర్తిగా డౌన్ లోకి వెళ్ళింది. అలాంటి సమయంలో వచ్చిన ఇష్క్ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత గుండెజారి గల్లంతయిందే కూడా వర్కౌట్ కావటంతో నితిన్ మళ్లీ హీరోగా మంచి ట్రాక్ లోకి వచ్చాడు. ఒక్క సినిమా అతని కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టింది. అదే విధంగా సాయి ధరమ్ తేజ్ కు కూడా చిత్రలహరి ముందు పరిస్థితి అంతగా బాగాలేదు. తిక్క, విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ ఇలా వరుస సినిమాలు నిరాశపరిచాయి. చిత్రలహరి మాత్రం డీసెంట్ హిట్ ఇచ్చి కొంత రిలీఫ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే పెద్ద విజయం సాధించడంతో సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ మరింత బలపడింది. మార్కెట్ కూడా క్రమంగా పెరిగింది. ఇక రవితేజకు గతంలో క్రాక్ కూడా ఇదే పని చేసింది. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా తర్వాత వచ్చిన క్రాక్ పెద్ద హిట్ అయింది. గోపీచంద్ మల్లినేని మరోసారి రవితేజ మాస్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు. అంతకుముందు రాజా ది గ్రేట్ కూడా మంచి హిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కూడా రవితేజ కెరీర్ పూర్తిగా సాఫీగా సాగలేదు. కొన్ని సినిమాలు ఆడినా మళ్లీ వరుస ఫ్లాప్లు వచ్చాయి. ఇప్పుడు ఇరుముడు మరోసారి రవితేజకు అదే తరహా హిట్ ఇచ్చింది. అయితే ఈసారి తేడా ఏంటంటే తన రెగ్యులర్ మాస్ జోన్ కు కాస్త భిన్నంగా ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న కథను ఎంచుకున్నారు. ఇక హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ లాంటి దర్శకులతో రాబోయే సినిమాలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఇరుముడి తర్వాత వచ్చే 2 సినిమాలు కూడా సరిగ్గా పడితే ఈసారి రవితేజ కంబ్యాక్ ఇంకాస్త లాంగ్ గా వెళ్ళవచ్చు. ఒక్క హిట్ తో వచ్చిన ఈ ఊపును ఆయన ఎలా కొనసాగిస్తారో చూడాలి. మరి ప్రెజెంట్ చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. సినిమా కథలు ముందుకు కాదు, వెనక్కి వెళ్తున్నాయి. 80s, 90s బ్యాక్ డ్రాప్ తో భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అసలు ప్రస్తుత కాలాన్ని వదిలి దర్శకులు పాతకాలాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇంతకీ స్టార్ సినిమాల వెనుక నడుస్తున్న ఆ పాతకాలపు లెక్కేంటి? హ్యావ్ ఎ లుక్. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలను గమనిస్తే ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తుంది. చాలా సినిమాల కథలు మనం చూస్తున్న ప్రస్తుత కాలంలో కాకుండా ఏకంగా కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తున్నాయి. 80s, 90s బ్యాక్ డ్రాప్, పాత నగరాల వాతావరణం, హిస్టారికల్ సెటప్స్ ఇలా పెద్ద సినిమాల్లో పీరియడ్ టచ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇలాంటి బ్యాక్ డ్రాప్ అంటే కేవలం కథ డిమాండ్ చేస్తేనే పెట్టేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఇదే ఒక స్టైలిష్ ఫార్ములాగా మారుతున్నట్లు కనిపిస్తుంది. మరి అసలు దర్శకులు వర్తమాన కథలను పక్కన పెట్టి పాతకాలం వైపు ఎందుకు వెళ్తున్నారు? దీని వెనుక కేవలం విజువల్స్ రీజన్ మాత్రమే ఉందా, లేక కథ చెప్పడంలో కూడా ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా? ఇక్కడ అసలు కారణం టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుత కాలంలో కథను నడిపించడం దర్శకులకు అంత ఈజీ కాదు.
ఎందుకంటే ఇప్పుడు హీరో ఎక్కడికి వెళ్ళినా మొబైల్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా టెక్నాలజీతో చాలా ఈజీగా ట్రేస్ చేయగలరు. దీంతో సినిమాలో ఏ చిన్న సంఘటన జరిగినా ఆడియన్స్ నుంచి వెంటనే లాజిక్ ప్రశ్నలు వస్తాయి. అదే 80s, 90s లేదా అంతకంటే పాత కాలాన్ని తీసుకుంటే ఇలాంటి టెక్నాలజీ అడ్డంకులు చాలా వరకు ఉండవు. దీంతో దర్శకుడికి కథను తనకు నచ్చిన రీతిలో మలిచే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్, గ్యాంగ్స్టర్, అండర్ వరల్డ్, పొలిటికల్ డ్రామా లాంటి కథలకు ఈ పీరియడ్ సెటప్ బాగా కలిసొస్తుంది. పైగా అప్పటి కార్లు, కాస్ట్యూమ్స్, లొకేషన్స్, వీధులు ఇవన్నీ కలిపి సినిమాకు ఒక ప్రత్యేకమైన విజువల్స్ వరల్డ్ క్రియేట్ చేస్తాయి. అలాగే మరో ముఖ్యమైన విషయం, పాతకాలం బ్యాక్ డ్రాప్ వల్ల స్టార్ హీరోలను కూడా ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని విధంగా ప్రెజెంట్ చేసే ఛాన్స్ వస్తుంది. అదే రెగ్యులర్ మాస్ లుక్, అదే ఆధునిక కథ కాకుండా అప్పటి స్టైల్, బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ తో హీరోను కొత్తగా చూపించొచ్చు. అందుకే భారీ బడ్జెట్ సినిమాలకు పీరియడ్ బ్యాక్ డ్రాప్ ఒక విజువల్స్ ఎక్స్పీరియన్స్ గా కూడా మారుతుంది. అయితే ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉంది. కేవలం పాతకాలం, భారీ సెట్స్, కొత్త లుక్ ఉంటే సినిమా వర్కౌట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. ఆ కాలాన్ని కథ ఎందుకు డిమాండ్ చేస్తుందో స్క్రీన్ ప్లేలో బలంగా చూపించాలి. లేదంటే బ్యాక్ డ్రాప్ మాత్రమే కొత్తగా కనిపించి కథ మాత్రం పాత ఫార్ములానే అనిపించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం స్టార్ సినిమాల్లో కనిపిస్తున్న ఈ పీరియడ్ ట్రెండ్ కొత్త కాలానికే మరో ఫ్యాషన్ లా మిగిలిపోతుందా, లేక రాబోయే రోజుల్లో ఇదే కొత్త మాస్ ఫార్ములా లాగా మారుతుందా అని చూడాలి. అసలు ఆ చీకటి ప్రపంచంలో ఏం జరగబోతుంది, ఎవరి రాకతో అంత మొదలు కాబోతుంది? తాజాగా వచ్చిన ఓ గ్లింప్స్ ఇప్పుడు ఈ ప్రశ్నలనే రేకెత్తిస్తుంది. ఒక్కో ఫ్రేమ్లో కనిపిస్తున్న గంభీరత, వినిపిస్తున్న యుద్ధరవం చూస్తుంటే ఇది మామూలు కథ కాదనే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా తెరపై కనిపించిన పవర్ఫుల్ లుక్ ఇప్పుడు అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇంతకీ ఆ పాత్ర ఎవరిది, అసలు ఆ ప్రపంచం ఏంటి, ఇప్పుడు చూద్దాం. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మహాకాళి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి శుక్రాచార్యుడి శుద్ధారావం పేరుతో ఫస్ట్ గ్లింప్స్ ను సోమవారం విడుదల చేశారు. ఇందులో రాక్షసుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ, కాన్సెప్ట్ అందించగా పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఆర్కేడి స్టూడియోస్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భూమి శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అక్షయ్ ఖన్నాతో పాటు శ్రియారెడ్డి, రోహిత్ సరాఫ్, సముద్రకని, నాజర్, మురళి శర్మ, రజత్ కపూర్ వంటి భారీ తారాగణం కనిపించనుంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2027 జనవరి 8న సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హనుమాన్ తర్వాత పీవీసీయూ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ సినిమా ఎంతగానో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇంతగా కనెక్ట్ చేసిన ఆ ఎలిమెంట్ ఏంటి? థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఆ మూవీకి ఇప్పుడు ఓటీటీ నుంచి కూడా క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటి? అసలు ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కు రాబోతుంది? తెలియాలంటే ఈ స్టోరీని వాచ్ చేసేయండి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఈ మధ్య కాలంలో మరో బిగ్ సక్సెస్ దక్కింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్లలో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాధిక, రవీనా టాండన్ వంటి సీనియర్ నటీమణులు కీలక పాత్రలో కనిపించారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే 150 కోట్లకు పైగా వసూలు రాబట్టి సూర్య కెరీర్లోనే స్పెషల్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఎంతటి రెస్పాన్స్ రావడానికి కారణం ఒక్క హీరో ఇమేజ్ మాత్రమే కాదు. సూర్య నటనతో పాటు మమితా బైజు అల్లరి, సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్, వెంకీ అట్లూరి టేకింగ్, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అన్నీ కలిసి సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్దపీట వేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. అందుకే 2 వారాలు గడిచినా కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. కొత్త సినిమాలు పోటీగా వచ్చిన హౌస్ఫుల్ షోలు పడుతుండటం ఆసక్తికరంగా మారింది. పైగా తమిళం కంటే తెలుగులో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావటం మరో విశేషం. ఇక థియేటర్లలో ఎంతగా సందడి చేస్తున్న ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అండ్ సన్స్ డిజిటల్ రిలీజ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన 4
4 వారాల తర్వాతే స్ట్రీమింగ్ కు తీసుకురావాలనే డీల్ జరిగినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే సెప్టెంబర్ 14 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషలోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.